ప్రైజ్ ది లార్డ్. నేను మీ ఐజాక్ శామ్యూయల్ని. అందరూ బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామంలో యేసులోని రక్షణ టీవీ కార్యక్రమానికి మీ అందరూ కూడా ఆహ్వానం పలుకుతున్నాము. దేవాదేవుడిని యేసయ్య మొట్టమొదటిగా నాకు ఇచ్చిన కృపను బట్టి యేసయ్యకే మహిమ కలుగును గాక. ఈరోజు నాకు ఆ వాక్యాంశము చూచుచున్న దేవుడు. చూచుచున్న దేవుడు బైబిల్ గ్రంథంలో ఎవరిని చూశారు, ఏ విధంగా వారు చూసినప్పుడు వారు దేవుని కృపను పొందుకున్నారో అనేది ఈరోజు కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఆదికాండము 22వ అధ్యాయంలో అక్కడ మనం చూసుకున్నట్లయితే అబ్రహాం గారికి శారాం గారికి లేక వృద్ధాప్యమందు ఆ వాగ్దానం ప్రకారము దేవుడు మరి యొక్క కుమారుని ఇవ్వటం జరిగింది. ఇస్సాకుని ఇస్తాడు. ఆ ఇస్సాకు పెరిగి పెద్దవాడుతున్నప్పుడు ఒకరోజు దేవుడు మరి ఒక మాట చెప్తాడు, అబ్రహామా, నీకు ఒక్కగానైన ఒక కొడుకు, నీవు ప్రేమించున్న ఇస్సాకుని నాకు తీసుకొచ్చి బలి అర్పించమంటాడు మోరియా పర్వతం దగ్గర. అది అబ్రహాం గారికి ఆనాడు దేవుడు పెట్టిన విశ్వాసకు పరీక్ష. ఎవరు ఈ లోకంలో ఈ ప్రపంచంలో ఏ తండ్రికి ఎదురవని పరీక్ష అక్కడ అబ్రహాం గారు ఫేస్ చేస్తున్నాడు. ఆ సంబంధం అబ్రహాము దేవుడి మాటకి లోబడి ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా ఆ ఒక్కజానొక్క కొడుకుని ఇస్సాకుని బలి ఇవ్వటానికి ఆ మోరియా పర్వతంకి బలి సంబంధించిన సామాగ్రి అన్నిటిని తీసుకుని భార్య ఆటంకపరుస్తాను భార్యకు కూడా చెప్పకుండా కేవలం దేవుడి మాటకు విధేయుడై విశ్వాసం ముందడుగు వేస్తున్న సంబంధం. కుమారుడు అడుగుతాడు కదా, తండ్రి అన్నీ ఉన్నాయి, అన్నీ తీసుకెళ్తున్నావు, కానీ బలిస్తాకి గొర్రె ఏది, ఆ పొట్టేలు ఏది అన్నప్పుడు నిజంగా ఏ తండ్రికైనా గుండె బద్దలైపోద్ది. ఒక్కజన కొడుకు లేక పుట్టాడు, కానీ దేవుడికి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. ఆ సంబంధం అబ్రహాము కొడుకు వేసిన ప్రశ్నకి చెప్తాడు కదా, 22వ అధ్యాయము 6-7లో కొడుకు అడుగుతున్నాడు, దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతిలో నిప్పులు కట్టెలు పట్టుకుని పోయాను. వారిద్దరూ కూడి వెలుచున్నగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు, ఏమి నా కుమారుడైనను? అప్పుడు అతడు, నిప్పును కట్లు ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏదని అడగగా, అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత విశ్వాసం అండి! దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకుంటాడు. ఆ విశ్వాసం మనకుందా? నిజంగా దేవుడే చూచుకుంటాడని విశ్వాసం చెప్పిన మాటను బట్టి చూచుచున్న దేవుడైన దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేశాడు. ఆ యొక్క విశ్వాసంతో బలికి సిద్ధపడుతున్న సంబంధం అబ్రహాము ఒక్కజన కొడుకుని బలిచ్చే ప్లేస్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కట్టేసి కొడుకుని బలిచ్చడానికి అలా కత్తి వెక్కుతున్నప్పుడు ఒక్కసారిగా దేవుని దూత పరలోకం నుంచి, అబ్రహామా, అబ్రహామా, ఆగు, నీవు ఒక్కజన కొడుకుని ఇవ్వటానికి వెనుతిరిగి లేడు గనుక నువ్వు విశ్వాస పరీక్షలో గెలిపొందావు. అదిగో మొదలు పొట్టేలు ఉంది, దాన్ని తీసుకొచ్చి బలి ఇవ్వమంటాడు. నిజంగా దేవుడు పెట్టిన పరీక్షలు అబ్రహాము గెలిచాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాం గారికి ఉన్న విశ్వాసం దేవుడు నీకు దయచేయను గాక. అంతటి విశ్వాస వ్యక్తిగా ప్రభు మార్చును గాక. దేవుడికి విశ్వాసులకి తండ్రిగా చేసి నిజంగా ఆ విశ్వాస పరీక్షలో దేవుడు పాస్ చేశాడో, నిజంగా బలర్పించిన తర్వాత 22:14లో అబ్రహాం ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. యెహోవా ఈరే అనే మాటకి కింద ఫుట్ నోట్లో చూస్తే యెహోవా చూచుకొనును. దేనికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా ఈరే, చూచుకునే దేవుడు, చూచుచున్నవాడు. ఈరోజు నీ పరిస్థితిని దేవుడు చూస్తున్నాడు, భయపడవద్దు. శ్రమలో ఉన్న నీ పరిస్థితిని ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు గాక. దేవుడు ఈ పరిస్థితిని చూస్తున్నాడు. చూచుచున్న దేవుడు యెహోవా ఈరే అనే మాట నుంచి చూచున్న దేవుడు అనే పదం వచ్చింది. ప్రియమందిని విన్నారా? దేవుని పరిస్థితిని చూస్తున్నాడు, భయపడవద్దు. విశ్వాస పరీక్ష ఈరోజు నీకు ఎదురవుతుందేమో. అబ్రహాము లాగా ఆ విశ్వాస పరీక్షలో నువ్వు విశ్వాసంగా కర్త కొనసాగించి యేసు వైపు చూస్తే ఆ పరీక్షలో ముందడుగు వేయి, దేవుడు నీకు జయమిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుడిని శ్రమను చూచేవాడు. మనుషులు చూడకపోవచ్చు, బంధువులు చూడకపోవచ్చు, ఎవరు చూసినా చూడకపోయినా నీ బాధను దేవుడు చూసేవాడు. ప్రియమందినుడా, ఆదికాండము 16వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఆ అధ్యాయంలో జరిగిన విషయం ఏంటంటే, అబ్రహాము భార్య శారమ్మ గారు సంతానం లేని సమయంలో శారమ్మ గారు అబ్రహాంకి భార్యగా మరి హాగర్ని ఇచ్చిన సమయంలో హాగరుతో వెళ్ళినప్పుడు మరి దేవుడు సంతానం ఇస్తాడు. అయితే ఆమె సంతానం పొందుకోవడం కారణం చేత, ఏ కారణం చేత అయినా కానీ ఒకలాంటి ద్వేషించే మనసు, ఒకలాంటి అసూయతో కూడిన మరి హింసించే మనసు శారమ్మ గారికి వస్తూ చేత మరి హాగరు కూడా ఒకలాంటి గర్వంతో కూడినట్లుగా వ్యవహారం చేయటం చేత నాకు పిల్లలు ఉన్నారు, శారమ్మ గారికి పిల్లలు లేరు అన్నట్లుగా భావించిన పరిస్థితిని బట్టి ఏ కారణం చేతన్నా కానీ ప్రియమందిని పిల్లారా, మరి హాగరు మరి అబ్రహాంని శారమ్మ విడిచిపెట్టి ఒంటరిగా అరణ్యంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. దేవుని దూత దర్శించి అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం బట్టి, ఇదిగో భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉంటాను, నీకు చూచున్న దేవుడును, ఎందుకు నువ్వు వేదన పడుతున్నావు, చూచున్న దేవుడు నేను ఉన్నాను అని చెప్పి దేవుడు దూత దర్శించినప్పుడు ఆ ప్రాంతానికి
నీటి బుగ్గకి బెహర్ లహోయి అంటే నన్ను చూస్తున్న సజీవుని బావి అని పేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హాగరు శ్రమను చూచిన దేవుడు, హాగరు బాధను చూసిన దేవుడు ఈరోజు నిన్ను చూస్తున్నాడు. ఈరోజు సంతానం లేక బాధపడుతున్న వారు ఎంతోమంది, వారి అత్తమారు మాటలను బట్టి, ఇంట్లో పరిస్థితిని బట్టి, చుట్టుపక్కల వారి పరిస్థితిని బట్టి, వారి యొక్క బంధువులు రకరకాలుగా వేధించే మాటలు ఆ తల్లులు ఎంతో వేదన పడుతూ ఉంటారు. అలాంటి వారికి దేవుడిస్తున్న వాగ్దానం, భయపడవద్దు. ఈరోజు ఎవరు నిన్ను హింసిస్తున్నారా, ఎవరు బాధిస్తున్నారా, మనుషులు నిన్ను విడిచిపెట్టవచ్చు, గాయపరచవచ్చు, కానీ ఎవరు చూడకపోయినా నీ బాధను దేవుడు చూస్తున్నాడు. అతి త్వరలో దేవుడు నీ సంతానము గర్భాన్ని తెరవబోతున్నాడు గాక. చూస్తున్న దేవుడు, హాగరు శ్రమను చూసిన దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు. అతి త్వరలో దేవుడు నీ శ్రమను చూసి నీకు జయం ఇవ్వబోతున్నాడు గాక. హల్లెలూయా. ఆదికాండ 29:31 చూసినట్లయితే, లేయా ద్వేషించబడుతా యెహోవా చూచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేయా ద్వేషించబడుతుంది. యాకోబు తన యొక్క రాహేలుని ఎక్కువగా ప్రేమిస్తాడు. లేయా అక్కడ ద్వేషించబడతాం చూస్తాం ప్రేమ. ఆదికాండ 29 తర్వాత చూసుకున్నట్లయితే లేయా ద్వేషించబడుతున్నాం. దేవుడు చూసి లేయాని కనుకరించి కృప చూపించాడు. తర్వాత కింద వచనంలో మనం చూసినట్లయితే ఆమె గర్భం తెరిచినట్లుగా, అలాగే తర్వాత మరి లేయాకి మరి 4వ సంతానంగా యూదా ఇచ్చినట్లుగా మనం చూస్తాం. దేశించబడుతున్నాను కూడా. నీ భర్తలు దేశిస్తున్నా, నీ కుటుంబ సభ్యులు దేశిస్తున్నా, ఎవరిని దేశిస్తున్నా భయపడొద్దు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ నిందకు ప్రతిగా రెట్టింపు గణత నీకు దయచేయబోతున్నాడు గాక. లేయా దేశించబడి చూసిన దేవుడు నిన్ను చూడ్డ తప్పనిసరిగా చూస్తాడు. భయపడవద్దు. ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. నీ కన్నీటి నాట్యంగా మార్చబోతున్నాడు గాక. నీ దుఃఖము సంతోషంగా మార్చబడబోతుంది గాక. హల్లెలూయా. 7 నెలలు 8 నెలలు అలాగే సంవత్సరం 2 సంవత్సరాలు చిన్నపిల్లలకి ఏం చేస్తారంటే, తల్లిదండ్రులు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆ డాక్టర్స్ హెల్త్ సెంటర్స్లో, మెడికల్ హెల్త్ సెంటర్స్లో, మరి హాస్పిటల్స్లో చిన్నపిల్లలు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు మరి వారికి ఆ తండ్రి తల్లి చూస్తుంది, కానీ ఆ డాక్టరు ఈ పిల్లోడికి లేదంటే పాపకి మరి ఇంజక్షన్ చేస్తున్నప్పుడు ఆడు క్యారుమని ఏడుస్తాడు. తల్లి తండ్రి చూస్తూనే ఉంటారు, డాక్టర్ పొడుస్తాడు. ఇంజక్షన్ చేసినప్పుడు ఏడుస్తాడు కుక్కపెట్టి. ఒకసారి మరి ఇంటికి వచ్చినప్పుడు కూడా వాపు తగ్గదు. ఒక్కొక్కసారి బాధ 1 రోజు 2 రోజులు కూడా ఆ బాధ ఉంటుంది. అలా ఇంజక్షన్ ఎందుకు చేస్తాకే అవకాశం లేదు. తండ్రి చూస్తున్నాడు, కానీ మరి దాన్ని ఆపడు. చేసే డాక్టర్ని అడ్డగించడు, నర్సుని అడ్డగించడు. కారణం ఏంటంటే అలా చేయటము మేలు, ఆ బిడ్డకి క్షేమము. రాబోయే రోజుల్లో మరి రోగాలు కానీ, మరి ఇన్ఫెక్షన్స్ కానీ, పోలియో కానీ, పెరాలసిస్ కానీ, రకరకాల డిసీజెస్ రాకుండా టీకాలు వేస్తారు. ఆ టీకాలు, ఆ ఇంజక్షన్స్ మరి బిడ్డకి క్షేమము. కనుకే మరి తండ్రి తల్లి చూస్తారు, కానీ ఆ ఇంజక్షన్ చేసే డాక్టర్ ఆ యొక్క నర్సుని అడ్డగించరు, చూస్తూనే ఉంటారు. ఒక్కోసారి దేవుడు కూడా అంటే మన జీవితంలో శ్రమలో, శోధనలో, బాధలో చూస్తూనే ఉంటాడు, కానీ ఒక్కొక్కసారి వాటిని ఎలవ్ చేస్తాడు దేవుడే కావాలని. ఎందుకంటే ఆ శ్రమ, శోధన నీకు ఆశీర్వాదకరంగా మార్చడం కోసమే, నిన్ను దేవుడికి మరింత దగ్గర చేయడం కోసం, ప్రార్థనలో వాక్యం నువ్వు దేవుడికి దగ్గర అవ్వటం కోసమే దేవుడు ఒక్కొక్కసారి నీ శోధన ఎలవ్ చేస్తాడు. కానీ చూస్తూనే ఉంటాడు. కానీ ప్రియమందిని బిడ్డలారా, నిన్ను విడిచిపెట్టే దేవుడైతే కాదు. దేవుడు కృప మన ఎడలో ఉంది. ప్రియమందిని బిడ్డలారా, చూస్తున్న దేవుడు మన యేసు మనకు తోడుకున్నాడు. భయపడవద్దు, దేనికి భయపడవద్దు. ఈరోజు చాలామంది వేదన పడుతూ ఉంటారు. నిజంగా అత్త కోడలు వారి యొక్క ఇంట్లో కుటుంబ పరిస్థితిని బట్టి మరి అత్తలు కోడల్ని హింసిస్తాం. కొన్ని కుటుంబాలు మనం చూస్తూ ఉంటాం. మాటలతో ఎక్కువ పని ఒత్తిడి పెట్టి అలాగే రకరకాలుగా వారిని వేధించి అత్తలు చూస్తూ ఉంటాం. వారి తల్లిదండ్రులకి చెప్పుకోలేరు. అత్త ఇలా హింసిస్తున్న విషయము తల్లిదండ్రులకి చెప్పుకోలేక, ఆ కాపును విడిచి వెళ్ళిపోలేక, అక్కడే ఉండి ఆ బానిస బ్రతుకులాగా వెట్టి చాకిట్లు చేయలేక, ఆ మాటలు అవసరమైతే కొన్నిసార్లు అత్తలకు కోడలు కొట్టేవారు ఉంటారు. కొన్ని కుటుంబాలు కోడలు కూడా అత్తలు హింసించే వాళ్ళు ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నాయేమో, దేవుడు ఈరోజు నీ పరిస్థితిని చూస్తున్నాడు. నీ అత్తను మార్చబోతున్నాడు గాక, నీ భర్తను మార్చబోతున్నాడు గాక. తాగుడుతో, వ్యసనాలతో హింసించబడుతున్నా పాపపు కట్టులో ఉన్న నీ భర్తను దేవుడు మార్చబోతున్నాడు గాక. నమ్ము, విశ్వసించు, ధైర్యం తెచ్చుకో. ఆయన చూస్తున్నాడు. మనుషులు చూడకపోవచ్చు, అలాగే నీ బంధువులు నీకు సహాయం చేయకపోవచ్చు, దేవుడు చూసేవాడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక అత్తగారు మరి వారికి కోడల్ని సొంత కూతురులాగా చూసుకోవాలి. అలాగే కోడలు గారు కూడా మరి అత్తయ్య గారిని ఒక సొంత తల్లిలాగా భావించాలి. అప్పుడు వారి మధ్య ఏ గొడవలు ఉండవు. వారి ఇల్లు ఒక పరలోక రాజ్యంలాగా ఉంటుంది. అలాగే భార్య భర్తల మధ్య ప్రేమ, సమాధానంగా కుటుంబ ప్రార్థన చేసుకుంటూ మరి ఉదయం సాయంత్రం కూడా ఏ ఇంట్లో అయితే కుటుంబ ప్రార్థన ఉంటుందో
మరి ఆ ఇల్లు కూడా సమాధానంగా ఉంటుంది, నెమ్మది కలిగి ఉండే వాళ్ళగా ఉంటారు. లేయా దేశించబడితే చూశాడు, హాగరు శ్రమ పట్టు చూచిన దేవుడు నీ శ్రమను చూస్తున్నాడు. మన దేవుడు చూచేవాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చూస్తున్నవాడు, ఆయన చూచేవాడు, వినేవాడు, మాట్లాడేవాడు. ఈరోజు దేనికి నువ్వు భయపడవద్దు ప్రియమైన బిడ్డలారా. ఎందుకనంటే చూచే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో అక్కడ ఒక సంఘటన మనకు కనపడుతుంది. యేసు వాడు పడింట చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థత పడగొడుచున్నావని వాడిని అడగగా, అక్కడ జరిగిన విషయం మనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 6 వచనం వరకు అక్కడ జరిగిన విషయాలు నేను మీతో మాట్లాడుతాను చాలా జాగ్రత్తగా నుండి. బెతెస్దా కోనేరు దగ్గర దేవుడు ఒక అద్భుతమైన కార్యం అక్కడ జరుగుతూ వస్తుంది. ఎలాంటి వ్యాధిగ్రస్తో రోగంతో పడి ఉన్న వారైనా సరే దేవదూత వచ్చి ఆ నీళ్లు కదిలించినప్పుడు మొట్టమొదట ఎవరైతే ఆ యొక్క కోనేటిలో దిగుతారు వారు ఎలాంటి వ్యాధిగ్రస్తాన్ని స్వస్థపడుతూ ఉంటారు. కానీ 38 సంవత్సరాల నుంచి రోగంతో పడి ఉన్నాడు. రోగంతో పడి ఉన్న వ్యక్తిని యేసు ఆనాడు చూచాడు. హల్లెలూయా. ఎవరు ఆ వ్యక్తికి సహాయం చేసేవాళ్ళు, ఎవరి కాళ్ళు వెళ్తున్నారు, దిగుతున్నారు, దాంట్లో దిగి స్వస్థపడుతున్నారు. కానీ ఈ వ్యక్తిని దాంట్లో దించేవారు లేరు. ఈయన స్వయంగా వెళ్ళి దిగలేడు. వీళ్ళకి సహాయం చేసి దించేవాళ్ళు కోరలేరు. ఎవరో సహాయం చేసేవారు లేరు. తన బాధ, తన కష్టము ఎన్ని సంవత్సరాలు అంటే 38 సంవత్సరాలు. ఈరోజు నీ జీవితంలో ప్రార్థన జవాబు ఆలస్యం అవుతుందని భయపడుతున్నావా? భయపడదు, కృంగిపోవద్దు, విశ్వాసం కోల్పోవద్దు. 38 సంవత్సరాలు నిరీక్షిస్తున్నాడు ఆ వ్యక్తి. కానీ 38 సంవత్సరాలు పడుతుంది నీకు శ్రమ పోటాకి, నీ బాధను తీరటం కోసం 38 సంవత్సరాలు పడుతుందని నేను చెప్పట్లేదు. కానీ ఆయన తలుచుకుంటే రెప్పపాట్లో కూడా స్వస్థపరచగలవాడు. కానీ యేసు వారు ఒక ఉద్దేశంతో ఆ వ్యక్తి జీవితంలో అక్కడ ఒక కార్యం జరిగించున్నాడు. ఈరోజు నీ సమస్యను ఎన్ని సంవత్సరాలుగా నువ్వు బాధపడుతున్నా కానీ భయపడొద్దు. అతి త్వరలోని దేవుడు నీ జీవితంలో జయము ఇవ్వబోతున్నాడు. నువ్వు నమ్ముటి నీ వల్ల అయితే నమ్మరికి సమస్తము సాధ్యమే. ఒక అద్భుతం ఇప్పుడే నీ జీవితంలో, నీ శరీరంలో ఉన్న రోగము యేసును తొలగిపోబోతుందో గాక. హల్లెలూయా. స్వస్థపడ్డాడు, అద్భుతమైన కార్యం ప్రభు చేశాడు. అలాగే 14 వచనంలో చూస్తే అదే అధ్యాయంలో అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూసి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇక నువ్వు పాపము చేయకుమని చెప్పగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్వస్థపడ్డాడు, వెళ్ళిపోయాడు. కానీ తర్వాత యేసయ్య చెప్తాడు కదా, ఇగో స్వస్థపడ్డావు, ఇక పాపం చేయొద్దు. స్వస్థపడిన తర్వాత చాలామంది మళ్ళీ లోకంలో కలిసిపోతారు, మళ్ళీ పాపం చేసేవాళ్ళు, మళ్ళీ దేవునికి వ్యతిరేకంగా కార్యాలు చేసేవాళ్ళు ఉంటారు. ఒక రోగం పోయినని కూడా, దయ్యం పోయినని కూడా మళ్ళీ వాక్యం, ప్రార్థన, వాక్యానుసార జీవితం లేకుండా ఇంకా పాపం చేస్తూ ఉంటే బైబిల్లో ఉంటుంది కదా, అతడు పోయిన దానికంటే మళ్ళీ 7 దయ్యాలు కొత్తవి వస్తాయి. కనుక ఇక నువ్వు పాపం చేయొద్దు అంటున్నాడు. ఈ విషయం మనం గమనించాలి. దేనికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. నిత్య జీవన పరలోక రాజ్యం ఇవ్వటం కోసమే యేసు నిన్ను ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. కనుక ఇక నువ్వు పాపం చేయొద్దు అంటున్నాడు. చూచుచున్న దేవుడు. నిజంగా ఒక్కొక్క సంబంధం ప్రియమందిని బిడ్డలారా, ఒక పావురుని ఒక పంజరంలో ఒక వ్యక్తి బంధిస్తాడు. అన్యుడనబడిన ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు ఆ పావురుని బంధించి ఆ పంజరంలో పెట్టి ఆ తెల్లని పావురాన్ని దాన్ని ఏకలు పీగుతూ ఉంటాడు. బయట నుంచి పొల్లతో లోపల నుంచి పొడుస్తూ ఉంటాడు, బయట నుంచి పొలతో పొడుస్తూ ఉంటాడు, ఏకలు పీగుతూ ఉంటాడు, దాన్ని హింసిస్తూ ఉంటాడు. రోజు వచ్చి చిత్రహింసలు పెడుతున్నాడు. ఆ పంజరంలో ఉన్న పావురం అలాగే దుఃఖిస్తున్నట్లుగా ఏడుస్తూ అలాగే రోధిస్తూ ఉంటుంది. అదంతా కూడా 2 రోజులుగా ఒక వ్యక్తి చూస్తున్నాడు. వచ్చి చెప్తాడు, అయ్యా ఎందుకు దాన్ని అలా హింసిస్తున్నామంటే, ఇది నాది, ఇది నా ఇష్టం, నేను ఎలా ఏమన్నా చేసుకుంటాను, నీకెందుకు అని ఆ అన్యుడు ఈ యొక్క ప్రార్థన పడిన యవనస్తుతో వాదిస్తాడు. మళ్ళీ 3వ రోజు కూడా వస్తాడు, అలాగే చేస్తాడు, అది చూస్తున్నాడు. మళ్ళీ 4వ రోజు, వారం రోజు అలాగే చూస్తున్నాడు. అయ్యో ఇంతగా హింసిస్తున్నాడు, ఇంతగా బాధిస్తున్నాడే అని చెప్పి అది చూసి ఇది ఆ యొక్క ప్రార్థన పడిన యవనస్తుడు ఒకరోజు చెప్తాడు కదా, అయ్యా నువ్వు దాన్ని హింసించొద్దు, అది నాకు ఇచ్చే అంటే నేను ఇవ్వను. మళ్ళీ ఆ యవనస్తుడు అంటాడు కదా, నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు అంటే, ఇగో నాకు 300 రూపాయలు ఇస్తే నేను ఆ పావురాన్ని నీకు ఇస్తానన్నప్పుడు ఆ 300 రూపాయల ధనము ఇచ్చి ఆ పావురాన్ని ఆ యొక్క అన్యుడైన వ్యక్తి దగ్గర నుంచి క్రైస్తవుడు అనబడిన ఆ యవనస్తుడు సొంతం చేసుకుంటాడు. క్రైస్తవుడు సొంతం చేసుకున్న తర్వాత ఆ పావురాన్ని పట్టుకుని దాన్ని పైకి ఎగరేసేస్తాడు. ఎగరేసినప్పుడు అది స్వేచ్ఛగా పంజరం నుంచి స్వేచ్ఛగా ఎగురుకుంటూ వెళ్ళిపోద్ది సంతోషంగా. నిజంగా ఆ యొక్క పావురము ఏమి సూచిస్తుందంటే, యేసుక్రీస్తు వారు నువ్వు నేను బంధించబడినప్పుడు, సాతాను చేతిలో హింసించబడుతూ రక్షణ పొందకున్నప్పుడు, వాడి యొక్క మరి అపవాది యొక్క కట్టులో మనం బంధించబడినప్పుడు యేసు ప్రభువు నీ కోసం నా కోసం వెల చెల్లించి ఆయన రక్తం ఇచ్చి విలువ పెట్టి కొనుక్కుని మనల్ని ఆయన తన బిడ్డగా చేసుకుని మనకి స్వేచ్ఛను, స్వతంత్రాన్ని ఇచ్చిన దేవుడికి ఈ యొక్క
సాదృశ్యంగా మనకి ఈ యొక్క మోరల్ స్టోరీ మనకు కనపడుతుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. యేసు విలువ పెట్టి రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. నీకు స్వేచ్ఛను, నీ దుఃఖము తీసివేసి సంతోషమిచ్చి నిత్య జీవన పరలోక రాజ్యం ఇవ్వటం కోసమే యేసు నిన్ను ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు, నీ శ్రమ చూస్తున్నాడు. నీ శ్రమ నుంచి విడిపించి నీకు స్వేచ్ఛను, సంతోషము, ఆశ్రయం నా ప్రభు దయచేయబోతున్నాడు గాక. హల్లెలూయా. చూచుచున్న దేవుడు యెహోవా ఈరే వేర్లహోయి. దేవుడు చూచుచున్నవాడు కనుక ప్రియమంతుడు భయపడవద్దు. ఈరోజు నీ శ్రమలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, దేవుడు నీ శ్రమను చూస్తున్నాడు. ఒకనొక సమయంలో ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నప్పుడు ఒక హాల్ ఉంటే హాల్లో ఒక 30 మంది ఇంచుమించు ఒకరి తర్వాత ఒక లైన్గా కూర్చుని ఉంటారు. ఆ ఎగ్జామ్ పరీక్ష రాస్తున్నప్పుడు పరీక్ష రాస్తున్న నీ పక్క నుంచి ఎగ్జామ్ ఇన్విజిలేటర్ అలాగే టీచర్ ఆ వ్యక్తి నీ పక్క నుంచే వెళ్తూ ఉంటాడు. కానీ పరీక్ష రాస్తున్నప్పుడు మాత్రం నీ పక్కనే ఉంటాడు, నిన్ను చూస్తూనే ఉంటాడు. కానీ నీతో మాట్లాడు, నువ్వు ఆయనతో మాట్లాడతాక అవకాశం, ఒకవేళ అవకాశం ఉన్నా కానీ ఆయనకి నోరు మెడితే నీకు సమాధానం చెప్పడు, నీకు జవాబు ఇవ్వడు, నీకు హెల్ప్ చేయడు అక్కడ. కానీ నువ్వు అర్థం చేసుకోవాలి, నువ్వు పరీక్షలో ఉన్నావు, ఎగ్జామినేషన్ సెంటర్లో ఉన్నావు. అంతకుముందు నీతో మాట్లాడాడు, అంతకుముందుకు హెల్ప్ చేశాడు, నీకు సహాయం చేసిన ఆ టీచరే, నీతో మాట్లాడిన వ్యక్తే ఎగ్జామ్ సెంటర్లో మాత్రం నీతో మాట్లాడడు, మౌనంగా ఉంటాడు. ఎందుకంటే పరీక్ష రాసావు, పరీక్ష పాస్ అయ్యో, ఫస్ట్ క్లాస్ మార్క్స్ తీసుకొచ్చావు, నువ్వు ఆ స్కూల్కి, ఆ కాలేజెస్కి, ఆ యొక్క టీచర్కి కూడా మంచి పేరు తీసుకొస్తావు. ఎప్పుడంటే ఆ పరీక్ష రాసి నువ్వు పాస్ అయిన తర్వాత, మంచి మార్క్స్ వచ్చిన తర్వాత, మంచి గ్రేడ్ ర్యాంక్ వచ్చినాక ఆ టీచర్కి పేరు వస్తుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఒక విషయం నువ్వు గమనించాలి, ఎగ్జామ్లో హాల్ సెంటర్లో ఉన్నప్పుడు అతను నీకు సహాయం చేయడు, నీతో మాట్లాడు. కారణం ఏంటంటే నువ్వు పరీక్షలో ఉన్నావని అర్థం చేసుకోవాలి. చాలాసార్లు నువ్వు తెలుసుకోవాలి ఏంటంటే ప్రియమంతుని బిడ్డలారా, ఒకసారి దేవుడు కూడా మనకి జవాబు ఇవ్వడు, మన పక్కనే ఉన్నట్టు ఉంటాడు, మనతో మాట్లాడుతున్నట్టుంటాడు, కానీ మనకి జవాబు ఒకసారి ఇవ్వడు. కారణం ఏంటంటే మనం పరీక్షలో ఉన్నామని అర్థం చేసుకోవాలి. పరీక్షలో ఉన్న తర్వాత కొంచెం కాల శ్రమ పడిన తర్వాత తానే మిమ్మల్ని పూర్ణిగా చేసి ఆయన మహిమలోకి, నిన్ను నిత్య మహిమలోకి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ శ్రమ కొంచెం కాలమే, భయపడవద్దు, భయపడవద్దు. ఇశ్రాయేలు ప్రజలు మొర్రను దేవుడు ఆలకించాడంటండి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నిర్గమకాండము 3:7 మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖమును నాకు తెలిసి ఉన్నవి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వాదం పొందుకోవాల్సిన వారు కొన్ని కారణాల చేత, ఆ కారణాలు చాలా ఉన్నాయి, కొన్ని కన్ను చేత ప్రియమందిని బిడ్డారా, వారు ఐగుప్తీయులకి ఫరో యొక్క సామ్రాజ్యంలో వెట్టిచాకిరి చేస్తూ నలిగిపోతున్నారు, బాధపడుతున్నారు, హింసించబడుతున్నారు ప్రియమందిని బిడ్డారా. అలాగే నిర్గమకాండము 2:23-20 వరకు చూసినట్లయితే, అలాగూ అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిన, ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుస్తూ మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూనులను విని అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలును చూచాడు, వారిని లక్ష్యముంచాడు. ఆమె చూచిన దేవుడు, వారి బాధను చూసిన దేవుడు, వారి మొర విన్న దేవుడు, ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపిస్తాం కోసం మోషేని పంపిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషేని పంపించాడు, రక్షకుడిలాగా మోషేని పంపించాడు, ఆ ఐగుప్తి బానిసత్వం నుంచి విడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కానాను యాత్రలోకి ఇంకా వారు తర్వాత నడుచుకుంటూ దేవుడు ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత వారు చక్కగా ప్రయాణం సాగించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ బాధని, నీ కష్టము దేవుడు చూస్తున్నాడు. నీ బానిసత్వం, నీ సంఖ్యలు తెగిపోతున్నాయి గాక, నిన్ను రక్షించడం కోసం, నీకు సహాయం చేయడం కోసం ఒక మోషే లాంటి రక్షకుడైన యేసయ్య నీకు రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కన్నీళ్లు చూస్తున్నాడు ప్రియమంతుని బిడ్డలారా. భయపడవద్దు, దిగులు పడవద్దు, బాధపడవద్దు ప్రియమంతుని బిడ్డలారా. దేవుడు అతి త్వరలో నీకు సహాయం చేయబోతున్నాడు గాక. ఆమేన్. హల్లెలూయా. మోషే లాంటి సహాయకుడు రాబోతున్నాడు. నీ మొర వింటున్నాడు, వింటలేదనుకోదు. ఈరోజు ప్రియమంతుని బిడ్డలారా, నీ కష్టము మనుషులు చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు, చూచేవాడు, వినేవాడు, మాట్లాడేవాడు ప్రియమంతుని బిడ్డలారా. మలాకీ గ్రంథం 3:2-3 చూసినట్లయితే, ఆయన వచ్చి దినమున ఎవరు సహింపగలరు, ఆయన అడగగ వారు ఎవరవగలవారు, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలవాని సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మూలము చేయువాడినట్లు కూర్చుని ఉంటాను. లేవీను నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యము చేయనట్లు వెండి బంగారు నిర్మూలము చే రీతిగా ఆయన వారిని నిర్మలునుగా చేయును. దేనికి స్తోత్రం. హల్లెలూయా.
ఆ వెండి లేదంటే ఆ బంగారము తన రూపంలోకి వచ్చే వరకు కూడా కాలుస్తాడు కంసాలి వాడు. దాన్ని చుట్టు దెబ్బలు కొడతాడు, అవసరమైతే దాన్ని కాలుస్తాడు, రకరకాల పరిశోధన చేసిన తర్వాత ఎప్పటి వరకు శోధిస్తాడు, ఎప్పటి వరకు కాలుస్తాడంటే దాన్ని చూసినప్పుడు తన రూపము ఆ వెండిలో ఆ యొక్క బంగారంలో కనపడే వరకు కూడా దాన్ని కాలుస్తాడు. ఎక్కువ కాల్చడు, అలానే తిప్పి తక్కువ కాల్చడు, ఎంత కాల్చాలంటే కాలుస్తాడు. చూస్తూనే ఉంటాడు, అది కాల్చున్నంత వరకు చూస్తూనే ఉంటాడు. దేవుడు కూడా ఎంత శ్రమ పెట్టాలంతే శ్రమ పెడతాడు. ఆ శ్రమ తర్వాత నీకు సింహాసనం దాచిపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిలువ లేనిదే సింహాసనం లేదు, శ్రమ లేనిదే జయము లేదు. ఈ శ్రమ, ఈ కష్టము, ఈ దుఃఖము ఆనందంగా ఒక రోజు మార్చబోయే రోజు రాబోతుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దుఃఖ దినము సమాప్తం అవబోతుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. లోకాసువార్త 13వ అధ్యాయంలో 10 నుంచి మనం చూసుకున్నట్లయితే 13 వచనం వరకు, విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలో బోధించినప్పుడు 18 ఏండ్ల నుంచి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడువు వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలబడలేక ఉండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొందినని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. 18 సంవత్సరాల నుంచి బలహీనపరచు దయ్యం పట్టిన స్త్రీని యేసు ఆమెను చూచాడు. నిన్ను చూడ్డా ఈరోజు ఎక్కడుంది? మందిలోనే ఉంది ఆ స్త్రీ. ఒక మందిరంలో, ఒక చర్చిలో ఉంది. కానీ ఆమెకి రోగంతో బలహీనపరచు దయ్యం పట్టి ఆ స్త్రీ నడువంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలబడలేకపోతుంది. ఈరోజు ఆత్మీయంగా నువ్వు నిలబడలేకపోతున్నావు, ఆర్థికంగా నిలబడలేకపోతున్నావు, నీ భక్తి జీవితంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు, కానీ వంగిపోయిన స్థితి, నడు వంగిపోయిన స్త్రీలాగా ఈరోజు నువ్వు ఉంటున్నావేమో. భయపడవద్దు, దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ స్థితిని మార్చబోతున్నాడు, నీకు స్వస్థత రాబోతుంది గాక. హల్లెలూయా. యేసుని చూచాడు, ఆమెను చూసి ఆమెను స్వస్థపరిచినప్పుడు దేవుని మహిమకరంగా ఆ స్త్రీ మళ్ళీ జీవించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చూచేవాడు, వినేవాడు, మాట్లాడేవాడు. సామెతలు 15వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా కన్నులు 10 స్థలం మీద ఉంటుందంట, చెడ్డవాడిని మంచివాడిని కూడా చూస్తాయంటండి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అందరినీ చూస్తున్నాడు ప్రియమంతుడా. ఆయన కెమెరా పరలోకంలో ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. ఈ లోకంలో మంచి పనులు చేస్తున్నావా, చెడ్డ పనులు చేస్తున్నావా, దేవునికి సాక్షిగా జీవిస్తున్నావా, నిష్టానుకారంగా జీవిస్తున్నావా, ఏ ప్రాంతంలో అడిగి పెడుతున్నావు, ఎక్కడెక్కడికి వెళ్తున్నావు, ఏ దృశ్యాలు చూస్తున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావు, ఏ పాపం చేస్తున్నావో, నువ్వు మంచి చేస్తున్నా చెడు చేస్తున్నా అన్నీ కూడా పరలోకంలో సీసీ కెమెరాలో యేసయ్య ఆల్రెడీ రికార్డ్ చేస్తున్నాడు. ఒకరోజు ఆయన పరలోకంలో అన్నిటిని కూడా తీసి న్యాయపీఠం ఎదుట నువ్వు ఆయనకి జవాబు ఇవ్వాల్సిన వ్యక్తిగా ఉన్నావు. కనుక ప్రియమందిని బిడ్డరా, జాగ్రత్తగా నీ భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. ఆయన చూసేవాడు, వినేవాడు, కళ్ళుండి చూసే దేవుడు. ప్రియమందిని బిడ్డలారా, మనము ఆయన చూసేవాడు అని చెప్పి మనం గ్రహించి మనం జీవించాలి. కీర్తన 14వ అధ్యాయము 2వ వచనం మనం చూసుకున్నట్లయితే, వివేకం కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశుని నడులను పరిశీలిస్తున్నారంట. దేవుడు వెదికే వాళ్ళు ఎవరు ఉన్నారేమో అని చెప్పి దేవుని వెదికే వారికి ఆయన ఆకాశం నుంచి చూస్తున్నారంట. అందుకే మత్తయి 7వ అధ్యాయం 7వ వచనంలో, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడిని వెతకాలి. ఆయన వెదికే వాళ్ళగా ఉంటే నువ్వు దొరుకుతాడు. ఆయన వెతకాలి ప్రియమందిని కూడా. ఆయన చూస్తున్నాడు, ఈరోజు నా ప్రజలు నా దగ్గరికి వస్తారేమో అని చెప్పి. ఈరోజు రక్షణ పొందుకుని ఎంతోమంది ఉన్నారు, వారందరినీ ప్రభు చూస్తున్నాడు. ఆయన కనుదృష్టి సంచారం చేస్తుంది. రక్షణ పొందకు నువ్వు సిద్ధంగా ఆయన విశ్వాసంతో సిద్ధపడి ఆయన సన్నిధిలోకి వస్తే, ఆయన హృదయంలోకి ఆహ్వానిస్తే దేవుడు నీ జీవితంలో రక్షణిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. నీ బాధలు సమస్యలంటే కూడా తీసివేసే సముద్రుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీ కష్టము, నీ బాధ ఈరోజు తీసేయబోతున్నాడు గాక. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నా, అప్పులతో బాధపడుతున్నా, నీ యొక్క ఆర్థిక ఇబ్బందులు, అప్పుల రుణాలు యేసున కొట్టేయబడబోతున్నాయి గాక. దేవుడు చూస్తున్నాడు, జవాబు ఇవ్వబోతున్నాడు గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో, ఏ బాధలో హింసించబడుతున్నావో ఆ బాధ మనుషులు చూడకపోవచ్చు. ఒకే మనుషులు చూస్తున్నా కానీ ఎవరు నీకు సహాయం చేసే లేకపోవచ్చు. కానీ తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం నలుదిక్కులు కూడా ద్వారాలు మూతపడినప్పుడు కానీ భయపడవద్దు. పరలోకం పై ద్వారం ఎవరు మూయలేరు. ఆ ద్వారం నుంచి దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. చూస్తున్న దేవుడు నీకు కార్యం చేయబోతున్నాడు. ఈరోజు ఐజాక్ శామ్యూల్ అనేక ప్రాంతాల్లో, ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఎక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుతాలు, దయ్యాలు పారిపోతూ, రోగులు స్వస్థపడుతూ అనేక కార్యాలు దేవుడు చేస్తున్నాడు. డాక్టర్లు చచ్చిపోతారని ఐసీలో పెట్టేసిన వాళ్ళు సైతం ఎంతో మంది ప్రేర్ చేసినప్పుడు యేసయ్య కృప మట్టి యేసయ్య బాగు చేస్తున్నాడు. కారణం ఏంటంటే యేసయ్య కృప మాత్రమే. అది దేవుని కేవలం ఐజాక్ శామ్యూల్ శక్తి కాదు, బలం కాదు, యేసయ్య కృప. యేసయ్యకి మహిమ కలుగును. ఎందుకంటే ఆయన చూచేవాడు. ఐజాక్ శామ్యూల్ యవ్వన ప్రాయంలో ఆయన చూచాడు, ఆయన దర్శించాడు, ఆయన చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు. ప్రియమందిని వింటున్నారా,
ఈరోజు నిన్ను కూడా చూస్తున్న దేవుడు నిన్ను కూడా దీవించబోతున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. ఈ మందిని బిడ్డలారా, ఈరోజు ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ బాధలో ఉన్నా సరే ప్రభుని చూడబోతున్నారు. ఏ కష్టం ఉన్నా సరే ఇప్పుడు చేయి పైకెత్తు. రక్షణ పొందుకున్నావా? ప్రభా నీ బిడ్డగా నేను ఉంటాను ప్రభా, నాకు రక్షణ కావాలని చెప్పి. అలాగే నీ కష్టంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, ఏ స్థితిలో ఉన్నా, ఏ బాధలో ఏ వ్యక్తి జాగ్రత్త బాధపడుతున్నా కానీ ప్రభా నాకు సహాయం చేయి ప్రభా, చేయి పైకెత్తు. దేవుడు నీకు చూడబోతున్నా. దేవా ఈ రోజు ప్రభా రక్షణ పొందుకుని ఎవరైతే ఉన్నారో దేవుని వెతికి వారు కవరేమని చూస్తున్నా దేవా. ఈ రోజు రక్షణ పొందుకున్న ఉన్న బిడ్డలు రక్షణ కార్యము జరిగినట్టు పొందే కృపను దయచేయబడినారు. చేతులెత్తి ప్రార్థన ఏకీవిస్తున్న బిడ్డకు రక్షణ పొందే కృపను దయచేయి. నీ చేయి పట్టుకుని బిడ్డల ప్రభా నిన్ను వెతికే వాళ్ళ ఉంటే కృపను దయచేసి దేవా. నువ్వు దేవా అర్జుత రక్షణ కార్యం జరిగించిన ప్రార్థిస్తున్నాను దేవా. పరిశుద్ధాత్మదేవా ఏ బాధలో, ఏ కష్టంలో, ఏ ఇరుకులో, ఏ బాధలో దేవా ఏ ఐగుప్తి బానిసత్వం నలిగిపోతున్నారు, ఎవరి చేత దేశించబడుతున్నారు, ఎవరి చేత ఏ బాధతో, ఏ అప్పులతో, ఏ అనారోగ్యంతో, ఏ కుటుంబ సమస్యతో, ఏ యొక్క ప్రభా నిరుద్యోగ సమస్యతో, ఏ సంతానం లేని సమస్యతో బాధపడుతున్నా సరే వారి యొక్క బాధను చూసి జవాబు దయచేసి యెహోవా ఈరేగా ప్రభా, యెహోవా ఈరేగా లహోయిగా ప్రభా ఇస్తాయా బిడ్డలు చూచి ప్రభా దేవా బావిగా ప్రభా చూచిన దేవుడా ప్రభా వీళ్ళ దుఃఖము సంతోషంగా మార్చబడిగా, వీళ్ళ కష్టాలు తీర్చబడిగా, కన్నీటి నాట్యంగా మార్చి దేవుడు దీవించి ఆశ్రయించే ప్రభా. 50 రోజుల్లో నా దేవుడు గొప్ప మేలు చేసి చెప్పా దేవా. దేవా నేను సాక్ష్యం చెప్పి సూచించి కృపను దయచేయమని ప్రార్థన ఏకీవిస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరు కోసం దీవించి ఆశ్రయించి ఏసునామములో ప్రార్థిస్తున్నాం. దేనిపై కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నేను సహవాసం గాడ్ బ్లెస్ ఇండియా, గాడ్ బ్లెస్ మచిలీపట్నం. యేసు రక్షణ దేవుడి మీకు దయచేయండి.